కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మెడికల్ కాలేజ్ కోసం పోరాడుతున్న విద్యార్థిని సంఘం నాయకులపై ఆదోని తాలూకు ఎస్ఐ, సిఐ మరియు ఎస్ఐ విద్యార్థులపై చాలా దురుసుగా ప్రవర్తించారని, ఇలా ప్రవర్తించడం చాలా దుర్మార్గమని ఈ రోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం యూనియన్ నాయకులు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇలా దురుసుగా ప్రవర్తించడం మహిళ అని చూడకుండా విద్యార్థులపై మండిపడటం, అలాగే దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదని, విద్యార్థులకు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయకూడదని, విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుందని, ఆదోని అభివృద్ధి చెందాలంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయకూడదు అని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, విద్యార్థుల విద్యుత్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనేక మందికి ప్రజలకు ఆరోగ్యానికి ఇది భరోసా ఇస్తుంది. అట్లా ఈరోజు మెడికల్ కాలేజ్ సీట్లు మనందరూ తెలుసు. ఏదైనా మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే 80 లక్షల నుంచి బేరమాడితే 1.5 కోటి దాకా ఈరోజు ఫీజులు ఉన్నాయి. 150 సీట్లు, కనీసం సెంట్రల్ ప్రభుత్వం 50 సీట్లు తీసుకున్నా 100 సీట్లు మనకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని ద్వారా పేద విద్యార్థులు కూడా మెడికల్ విద్య అందేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండవది, ఈరోజు మనం ఆదోని 8వ రోడ్లో తీసుకుంటే మనం కేరకల దగ్గర, ఆరేకల దగ్గర ఈరోజు అన్ని రకాల సౌకర్యాలకు అవకాశం ఉంది. అందుకనే దీన్ని పీపీపీ అంటే ఏంటంటే భూమి ఇస్తుంది ప్రభుత్వం, అలాగే నీళ్లు ఇస్తుంది, కరెంటు ఇస్తుంది, వాడు వచ్చి గోడ కట్టుకొని డబ్బులు దోచుకోనేటువంటిదే పీపీపీ. నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఏదైనా చిచ్చుతుంటే పీపీపీ అంటే ఏంటో నిర్వచనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ ఆదోన్ లాంటి ప్రాంతం, మిగతా ప్రాంతాల మనకు తెలియదు కానీ ఆదోన్ లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఈ పీపీలు పనిచేయవు. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజ్ ఉండాలి, ప్రభుత్వ రంగంలోనే ఆసుపత్రి ఉండాలి, వైద్యులు ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా హాస్పిటల్ ఉంది. ఈ ఏరియా హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో చూస్తే బెడ్లు లేకుండా రోడ్డు మీద రూముల్లో ఉన్న వాళ్ళ ప్రసంగం మనం చూడలేదా? అందుకనే ఈ హాస్పిటల్ అడ్డుకోవడం అనేటువంటిది అన్యాయం. మేము రాజకీయాలు మాట్లాడలేదు, మేము రాజకీయ పట్ల సంబంధం లేదు. కానీ కూటమి ప్రభుత్వం నిజంగా చిత్తుద్దు ఉంటే వాళ్ళు 3 పార్టీలలో కేంద్రంతో బాగా సఖ్యతగా ఉంటుంది. రెండవది, 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి, అది కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలని చెప్పి నిర్ణయం చేసింది. మరి కూటమి ప్రభుత్వం మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? మోడీ ప్రభుత్వం ఏమో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కావాలని చెప్తున్నారు. ఎవరో వినేసినాడో లేదంటే ఇంకో రూపాయలు ఎవరో చెంచాలు వేస్తేనే రెండు బిస్కెట్లు వేసి తినే వ్యక్తులు ఈరోజు ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని బెదిరిస్తున్న పరిస్థితి. ఈ 5 ఏళ్ళు గాలిని కాశారని చెప్పేసి అడుగుతున్నారు. ఈరోజు ఎవరైతే అడిగినారో, ఎవరైతే ఆ కూటమి నాయకులు అడిగినారో ఈరోజు సందర్భం నాయకత్వాన్ని నేను చెప్తున్నా. ఈ 5 ఏళ్ళలో గతంలో జగన్మోహన్ ప్రభుత్వంలో అదే మెడికల్ కాలేజ్ విధానంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ తీసుకొని వచ్చి 50% ప్రైవేట్గా అమ్ముతారంటే భారత విద్యార్థి ఫెడరేషన్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసాం. అప్పుడేం కళ్ళ గంధలు కట్టుకున్నారని చెప్పేసి ఈరోజు కూటమి నాయకులు నేను ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూటమి నాయకులు స్పందించాలా. ఎందుకంటే ఏదో రాజకీయ పార్టీ ముసుగులో మేము పోరాటం చేయట్లేదు. భారత విద్యార్థి ఫెడరేషన్ అనేది 1970లో ఏర్పడింది. అప్పటి నుండి విద్యార్థులు కోసం రాజు లేని పోరాటాలు చేస్తున్నాయా? కూటమి నాయకులు గార్డెన్ కాస్తున్నాయి. 5 ఏళ్ళు కాదు మేము అడుగుతున్నాం. ఏదో అధికారం వచ్చిందని చెప్పేసి అధికారం రాకముందు మా ఆఫీసు తిరుగుతూ మేము పోరాటం చేసి మీరు అధికారంకి వచ్చారు. ఈరోజు మీరు అధికారం వచ్చారని చెప్పేసి కొమ్ములు వచ్చామని చెప్పేసి ఈరోజు కూటమి నాయకులను అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే నేను శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఈరోజు పోలీసు వ్యవస్థ అత్యూసం పరిస్తున్న పరిస్థితి. ఈరోజు మహిళలు కనీసం మా సమస్య పరిష్కరించాలని చెప్పేసి పోలీసు యాంకర్లను అడిగితే ఈరోజు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఎస్ఐ తాలూకా ఎస్ఐ రామేంద్ర నాయుడు ఆయన ఏం మళ్ళీ ఎక్కడ చేసినా నాకు అర్థం కాలేని పరిస్థితి. ఎట్లా ఆయన డిపార్ట్మెంట్లో తెచ్చా నాకు అర్థం కాని పరిస్థితి. మహిళల్ని చేతో చంప కొడుతున్న పరిస్థితి. అంటే ఈరోజు ఫోటోలు తీసి మీ మీద కేసు పెడతాను అంటే కేసు పెడతారంటే మీరు విద్యార్థుల లోకం భయపడుతుంది అనుకున్నారా? ఈరోజు మేము ఆ ఫోటోలో 1000 మంది పాల్గొన్నాం. ఈరోజు 10 మంది మీద కేసు పెట్టారు కదా, 1000 మంది మీద కేసు పెట్టండి మీకు దమ్ముంటే అని చెప్పేసి ఈరోజు పోలీసు యాంకర్గా నేను పిలిపిస్తున్నా. ఈరోజు 10 మంది మీద పెట్టారు కాదు, 1000 మంది మీద పెట్టండి. మీరు ఎన్ని జైలు పెడతారో జైలు పెట్టుకొని ఆరంభం మాత్రమే. మా విద్యార్థులు, మా కార్యకర్తల సెల్ ఫోన్ కూడా ఈరోజు పలుకొడుతున్న పరిస్థితి. అంటే ఫోటోలు తీసే నేరమా? ఏం రాజ్యాంగం మాకు కనిపించలేదా? ఈరోజు ఎస్ఐ రామాంజనాలు నన్ను ఎట్లా కొడుతున్నాడు చూడండి. మీడియా మిత్రులందరూ ఈరోజు పోలీస్ జబ్బులు వేసుకొని నేను ఒకరిని కొడుతున్నాడు. ఆయన ఏదో చెప్తున్నాడు. చూడండి ఈరోజు ఇలాంటి డాక్టర్లు అడుగుతుంటున్నా. అయ్యా నాకు చాలా కడుపు నొప్పి ఉంది, హాస్పిటల్ పిలుచుకోవాలి, నేను ట్యాబ్లెట్ తెచ్చాను అని చెప్పేసి నేను డబ్బులు ఇస్తాను. ట్యాబ్లెట్ తెచ్చాను. ట్యాబ్లెట్ తెచ్చినప్పుడు నాకు తగ్గకపోతే సిఏ వస్తాడు, ఎస్ఐ వస్తాడు, పిలుచుకోమంటామంటే ఎస్ఐ గారు వచ్చి లంజా కొడుకు నిన్ను ఇక్కడ ఎదురు పెట్టారని చెప్పేసి నన్ను లాక్కొని అవతలేసిన పరిస్థితి మాకు కనబడుతుంది. ఈరోజు ఈ లంజా కొడుకి
ఎందుకు టాబ్లెట్ ఇచ్చారు? ఈ లంజా కూడా చనిపోండి అని చెప్పేసి బూతులు మాట్లాడుతున్న పరిస్థితి. అదే ఆయన పై క్యాడర్ ఉన్న సే గారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎందుకు మీరు అందరూ ఉలికి పడుతున్నారు? ఎందుకు కూటమి నాయకుల్ని మేము మెప్పు పొందడానికి కోసమా? మేము అడగచ్చి ఈరోజు రామజీలను అడుగుతున్నాం. అట్లనే డాక్టర్ ఎస్విఎస్ఐ డాక్టర్ నాయక్ గారు ఈరోజు విద్యార్థి నాయకత్వాన్ని చూడుకోకున్నట్ల చేయితో గుర్తుతున్నారండి. ఏంటి పరిస్థితి? అంటే మేమేం పోరాటం చేయాలా? ఓన్లీ కూటమి నాయకులే పోరాటం చేయాలా? ఈరోజు గతంలో కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ఏం చెప్పారు? మా రాజ్యాంగం కాపాడుతాం, మేము రాజ్యాంగాన్ని విలువలు ఇస్తాం, ముందస్తు అరెస్ట్